ప్రైజ్ ద లార్డ్. నీకోసం వేసే మాట్లాడి దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఈ రోజంతను దేవుడు తన హస్తాన్ని మీకు తోడుగా చేసి మీకు కావాల్సిన సహాయాన్ని, విస్తారమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించిన గాక. ప్రతిరోజు కూడా ప్రభు మాటలు వింటూ బలపరచబడుతున్నారు కదా. నిశ్చయంగా ప్రతి మాట జాగ్రత్తగా విని ఆ మాట చొప్పున మనం చేయగలిగినట్లయితే ప్రతి వాగ్దానం ప్రభు మన జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. జాగ్రత్తగా ప్రభు మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. ఈ రోజు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనము. నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో సమృద్ధిని కోరుకుంటాం. కొంతమంది ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంతగా పోరాడుతున్నా వారి జీవితాల్లో ఏదో ఒక కొదువ, ఏదో ఒక లేమి ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రభు అన్నీ ఉన్నాయి, ఇది ఒకటి ఉండుంటే బాగుండేది, నాకు అన్నీ ఉన్నాయి ప్రభు, నాకు గర్భఫలం లేదు, అయ్యో నాకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు అని చెప్పి చాలాసార్లు అనేకులు బాధపడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిని బట్టి కలవరపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో, ఏ లోటుతో నువ్వు బాధపడుతున్నావో, కానీ ప్రభువు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన సమృద్ధిని కలగచేసే దేవుడు, లేమిని కలగచేసే దేవుడు కాదు, లేదంటే నీకు చాలినంతగా ఇచ్చే దేవుడు కాదు, కానీ నీ అక్కర ప్రభు సమృద్ధిగా తీరుస్తాడు. ఆయన ఆకాశవాకిళ్ళు వెప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అరచేయంత మేఘమే, కానీ కావలసినంత కుండపోత వర్షం కుమ్మరింపబడింది. కుండలో కొంచెం నూనె, కానీ ఆ విధవరాలు తన బిడ్డలందరూ పోషింపబడినట్లుగా, తనకున్న అప్పంతా కూడా తొలగిపోయినట్లుగా అదే సమృద్ధిని కలగచేసింది. 5 రొట్టెలు 2 చేపలే, కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా సమృద్ధిగా తిని 12 గంపలు ఎత్తున్నట్లుగా ప్రభు కార్యాలు జరిగించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. సమృద్ధిని కలగ చేయబోతున్నాడు. సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో నిశ్చయంగా ప్రభుని అడుగు, ప్రభా నా జీవితంలో సమృద్ధి కలగాలి. ఏదో ఒకటి లోటు ఉందని ఆ లోటును చూస్తూ కృంగిపోతున్నావేమో, కానీ ఆ లోటును సంపూర్తి చేయగలిగిన ప్రభు వైపు నువ్వు చూడగలిగినట్లయితే ప్రభు నీ జీవితంలో సమృద్ధిని కలగ చేస్తాడు. కానాను వివాహంలో ద్రాక్షారసము కొదువైపోతున్నప్పుడు మరియమ్మ వచ్చి యేసయ్యతో చెప్తా ఉంది, అయ్యా ద్రాక్షారసం అయిపోతుంది అని చెప్పి. నీటిని ప్రభు ద్రాక్షారసంగా మార్చి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక కొదువ కనిపిస్తుందేమో, నీ ఉద్యోగంలో కావచ్చు, లేదంటే నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ పరిచయంలో కావచ్చు, ఏదో ఒక కొదువను నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. మనుషులతో కాదు చెప్పవలసింది, ఒంటరిగా కూర్చొని కన్నీరు కాల్చవలసిన పరిస్థితి కాదు, కానీ ప్రభు సన్నిధిలో మొరబెట్టి, ప్రభా నాకు ఈ కొదువ ఉంది ప్రభా, నేను అక్కడితో ఉన్నాను అని చెప్పి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే ప్రభు సమృద్ధిగా నీకు ఈరోజు మేలు కలగ చేయబోతున్నాడు. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, మేలు కలగ చేయుటకై ఆయన ఆశ్రయించే వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా నుండును అని. నిశ్చయంగా దేవుడు మేలును కలగ చేయుటకై ఎవరికి తన హస్తాన్ని తోడుగా నుండి చేస్తున్నాడంటే తను ఆశ్రయించు వారందరికీ. ఈరోజు నీకు ఏ లోటైతే ఉందో, ఏ లేమిలో అయితే ఉన్నావో, ఏ కొదువ కలిగి ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సమృద్ధైన మేలును కలగచేసే దేవుడైనా, సమృద్ధైన ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. నీ చుట్టూ కూడా శ్రమలు ఆవరించి ఉన్నాయేమో, కీడు పొంచి ఉందేమో, అనేకులు నీకు వ్యతిరేకంగా లేచి ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. సింహపు పిల్లలు లేమిగలవై ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నరుల ఎదుట నన్ను ఆశ్రయించు నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నా యందు భయభక్తులు గల వారి నిమిత్తము నేను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు సమృద్ధైన మేలును ప్రభు దాచి ఉంచాడు. ప్రభువును ఆశ్రయించండి. నీ కొదువులో ప్రభు వైపు చేతులు చాపు దేవుని బిడ్డ. ప్రభు సన్నిధిని ఆశ్రయించు. ఆయన వైపు, ఆయన తట్టు నువ్వు తిరగలిగినట్లయితే, ఆయన యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే
ప్రభుని ప్రతి అక్కరను తీర్చబోతున్నాడు. ప్రతి కొదవను ప్రభువు తొలగించి సమృద్ధైన మేలును ప్రభు నీకు కలగచేయబోతున్నాడు. సమృద్ధైన ఆశీర్వాదాన్ని ప్రభు కలగచేయబోతున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 28:11 సంపూర్ణంగా మనం చదివినట్లయితే యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధి కలగచేస్తాడు. ఎప్పుడు అంటే దేవుని మాట మనం జాగ్రత్తగా విని, ఆ మాట శ్రద్ధగా విని, ఆ మాటను మనం అనుసరించి జీవించినప్పుడు ప్రభువు మన గర్భఫలం విషయంలోను, భూఫల విషయంలోను, అదే విధంగా ఆ పశువుల విషయంలోను దేవుడు సమృద్ధి మేలంట. ఈరోజు ప్రభు మాటకు లోబడుతున్నారా? దేవుని మాటకు లోబడండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు మాట వెల్లడి అవుతుండగా ఆయన మాటను శ్రద్ధగా వినండి. ప్రభు చెప్తున్నది చేయడానికి ప్రయాసపడండి. ప్రభు యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడానికి ప్రయాసపడండి. ప్రభు యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రయాసపడండి. ప్రభు మీకు సమృద్ధైన మేలు, సమృద్ధైన ఆశీర్వాదము, సమృద్ధైన కృపను ప్రభు మీకు అనుగ్రహించగలిగిన దేవుడుగా ఉన్నాడు. నిశ్చయంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మేలు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటే ప్రభు ఆయన మాటను విని ఆయన మాటను అనుసరిస్తే దేవుడు మన జీవితాల్లో సమృద్ధైన మేలును కలగజేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు 128వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు నీకు మేలును చేసే దేవుడు, సమృద్ధిగా మేలును చేసే దేవుడు. మేలు అంటే చాలా మంది మనకు మేలు చేస్తూ ఉంటారు కదండి. ₹1,00,000 అప్పు ఉందనుకోండి, అయ్యా నేను ₹1,00,000 అప్పుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ఎవరు నేను అడిగామనుకోండి 10,000 సహాయం చేస్తారేమో, కొంతమంది అయితే 1,000 2,000 సహాయం చేస్తారేమో. నేను మేలు చేశాను అనుకుంటా ఉంటారు. ప్రభు చేసే కార్యము, ప్రభు చేసే మేలు ఎలా ఉంటుందో తెలుసా? నీ అక్కర, నీకున్న అవసరత ఎంత ఉందో దానికి అధికంగా ప్రభు ఇచ్చే దేవుడు. నువ్వు సంతృప్తి నొందునట్లుగా, నువ్వు తృప్తి పొందినట్లుగా 5 రొట్టెలు 2 చేపలు విరిచి అక్కడ ఉన్న వారందరికీ కూడా వడ్డించినప్పుడు వారు సంతృప్తిగా తిన్నారంట. వారు తృప్తిగా భుజించిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలాయంట. అంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదము నీకు చాలనంతగా, లేకపోతే కొదువతో ఇంకా అక్కర కలిగి ఇంకా దేవుని వైపు చూసేటట్లుగా ఉండదు. కానీ సమయం పడుతుండొచ్చేమో, విశ్వాసానికి అనేకమైన పరీక్షలు కలుగుతుండొచ్చేమో, అనేకమైన శోధనలు కలుగుతుండొచ్చేమో, ఇబ్బందులు కలుగుతుండొచ్చేమో, కానీ ప్రభువుని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను అనుసరించి నువ్వు జీవిస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు సమృద్ధిగా మేలు కలగ చేస్తాడు. ఇన్ని రోజులు బాధపడుతూ వచ్చా కదా, ప్రభు నా జీవితంలో ఈ కొదువు ఉంది, నా జీవితంలో ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, నా జీవితంలో ఈ ఇబ్బందితో నేను బాధపడుతున్నాను. ఈరోజు ప్రభు పాద సన్నిధిని ఆశ్రయించు. దేవుని దగ్గరికి రా, ప్రభు నాకు ఈ అక్కడితో నేను ఉన్నాను ప్రభు, నా అక్కర తీర్చు ప్రభు అని చెప్పేసి నువ్వు అడగగలిగినట్లయితే ఆయన మీ అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడే అన్నాడు. మీ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడే అన్నాడు. మీరు అడుగు వాటికంటాడు, ఊహించు వాటికంటాడు, అత్యధికంగా అనుగ్రహించే దేవుడే అన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తారా? ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆశ్రయించండి ప్రియ దేవుని బిడ్డ. సమృద్ధైన మేలు మీ జీవితాల్లో మీరు అనుభవించుదురుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నువ్వు సమృద్ధైన మేలును కలిగజేసి దేవుడు తండ్రి. అయా మా కొదవులన్నిటిని తీర్చి, మా అక్కర్లన్నిటిని తీర్చి, అయా మాకున్న అవసరతల కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు అనుగ్రహించే దేవుడుగా నీవు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. ఈరోజు ఈ మాటలు విని అయా నీ తట్టు నీ బిడ్డలు తిరుగుతూ అయా నీ మాటను అనుసరించి వారు జీవిస్తుండగా, ప్రతి ఒక్క కొదువలో నిన్ను ఆశ్రయిస్తుండగా, నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా సమృద్ధి మేలు వారి కుటుంబాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, చేతి పనులలోనూ, వారి వ్యక్తిగత జీవితాల్లోనూ, పరిచయంలోనూ సమృద్ధి కలుగును గాక. ప్రతి కొదువు కొట్టివేయబడును గాక. నీకేది తక్కువ కాదన్నావు, నీకేది కొదువై ఉండదన్నావు, అటు రీతిగా ప్రభా ప్రతి కొదువును తీర్చి వారి గర్భఫలం విషయంలోనూ, భూఫల విషయంలోనూ, వారి పశువుల విషయంలోనూ నీవే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. వారికి కలిగి ఉన్న ప్రతి సమస్తాన్ని దీవించండి. వారికి కావాల్సిన అక్కర్లు తీర్చండి. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ కాపుదలు వచ్చి నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సమృద్ధైన మేలు మీకు కలగ చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.